am the hero. You touch my heroine. I am the hero. You touch my heroine. I will వేసేస్తా. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీకు దమ్ముంటే మా ఇంటికి చూసుకుందాం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. ముండా ముండా. ఇలా నన్ను చూస్తే ముత్తైదులా లేను. ముండా మున్న మోపిలా ఉన్నావు. ఐఎమ్ సారీ గుండా. ముండా వామో ఏం డైలాగ్స్ అన్నా నెక్స్ట్ లెవెల్. మూతి మీద మీసం వచ్చిన ప్రతి బచ్చాగాడు చెప్పడానికి మగాడు కాదురా, ఒక్కడే మగాడు ఆడు నేనే అన్నా. మూవీ మాత్రం నెక్స్ట్ డాన్స్ అన్నా. మా బావ మన బావ దెబ్బ తిన్నాయే డి టీ 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 డి. ఏం మూవీ నెక్స్ట్ లెవెల్ అన్నా. సుగుణ సుందరి, సుగుణ సుందరి వేరే లెవెల్ డాన్స్ అన్నా. ఎలా ఉందిరా? హనీ రోజ్ అన్నా. శృతి హాసన్ వద్దు, హనీ రోజ్ ముద్దు. మలయాళమో కన్నడనో తెలీదు కానీ చాలా బాగుంది. హనీ రోజ్ తోటి హనీమూన్ కి తప్పకుండా అవుతా. థ్యాంక్ యూ. కానీ శృతి హాసన్ థై మాత్రం సూపర్. అన్న చెల్లెలి అనుబంధం, జన్మ జన్మలకు సంబంధం. మరో గోరింటాక నా అమ్మ నేను ఏడ్చినా అన్న. నాకు అలాంటి ఎక్క లేదని ఏడ్చినా అన్న నేను. చాలా బాగుందన్న. వరలక్ష్మి శరత్ కుమార్ నెక్స్ట్ లెవెల్ అన్న. జై బాలయ్య. నటసింహం స్క్రీన్ మీద చూస్తుంటే థియేటర్లు 6 థియేటర్లు తట్టుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు సుమోలు తండ్రితో ఎగిరి ఈసారి బెంచుగారులు తండ్రితో ఈ అబ్బాయి ఎగురుతున్నాయి పెంచులు. అదే నటసింహం వేరే లెవెల్. అసలు అది థియేటర్లో పూనకాలు రేపు కాదు కదా ఇవాళ స్టార్ట్ అయినాయి. వేరే లెవెల్ అసలు. సినిమా డైరెక్టర్లు బాగా ఒక్క నిమిషం బాగా చెప్తున్నా ప్రతి డైరెక్టర్ కూడా కుళ్ళుకునేలాగుంది ఈ సినిమా. గోపీచంద్ మల్లెని ఛాలెంజ్ చేసి వచ్చాడు. బాలకృష్ణ సినిమాతో చేస్తున్న ఊరు అని చెప్పి ఆ ఊరు పెద్దలు అన్నారంట. తొడగట్టెళ్ళు గోపీచంద్ మల్లెని, నీ ఊరు తొడగట్టుకునేళ్ళు. బోయిపాటి డైరెక్షన్కి దీనికి సంబంధం లేదు. 5 అఖండాలు కలిస్తే సినిమా ఇది. 5 అఖండాలు అసలు వేరే లెవెల్. మాటలు లేవు. జనాలు ఎంతవరకు నమ్మకం పెట్టుకున్న ఈ సినిమాకి అంతకంత రెట్టింపు. సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్. సినిమా కథ ఎవరు రాశారో కానీ కథ హైలైట్ సినిమాకి. ఒకటే మాట చెప్తున్నా, సంక్రాంతి 2023 కాదు 2024 కూడా ఈ సినిమా గుర్తుండిపోతుంది అలాగా. అది సినిమా ఓవరాల్గా బీజం అయితే మాత్రం అఖండాకి బాక్సులు బద్దలు కొట్టాడు తమన్. మళ్ళీ ఇదే సినిమాకి మళ్ళీ వేరే ఊపు కనిపించింది అనమాట. సినిమాకి మాటలు లేవు అసలు. వేరే లెవెల్ అన్నమాట. ప్రతి డైలాగు ఎవడికి ఎక్కడ ఎలా తగలాలో అలాగే తగిలింది. ఇది వేరే ఉద్దేశించి కాదు, డైలాగులు మాత్రం చాలా బాగా రాశారు.